మన గన్యాగల గ్రామానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కొద్దిగా తెలంగాణ ప్రజల స్వభావం అబద్ధాన్ని నమ్మి ప్రతి వ్యక్తిని నమ్మే గుణం ఉంది మన తెలంగాణ ప్రజలకు. అందులో భాగంగా 5 నెలల కింద 420 హామీలు ఇస్తే ఇక అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఇదే వైకుంఠమేమో అని చెప్పి నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోయినామని తెలుసుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా మన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక గొప్ప వ్యక్తి, చాలామంది పుట్టిన తర్వాత కుటుంబం కొరకు బతుకుతారు, కానీ 100కి 1 కోటికి 1 దేశం కోసం, ఒక పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, ఈ సమాజాన్ని మంచి చేయాలని తపనతోటి పుట్టే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ముందుకు వచ్చిండు. ఇక్కడ 3 పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొకరు, బీజేపీ పార్టీకి వెళ్ళొకరు, మన పార్టీకి వెళ్ళొకరు. ఎవరు ఎందుకు రాజకీయాలకు వచ్చారో మీరు చర్చ పెట్టాలి. ఏదో వాట్సాప్లో చూసి, ఫేస్బుక్లో చూసి వాడేదో పంపిస్తే అది వాస్తవం అనుకుంటే తప్పు జరుగుతుంది. అందుకే సార్ తప్పన ఒకటే, సార్ ఆలోచన చేసేది ఒకటే, ప్రతి వ్యక్తి చదువుకోవాలి. ఆ చదువుకుంటేనే సొంతంగా ఆలోచన చేయగలుగుతాడు, సొంతంగా ఆలోచన చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ అప్పచెప్పితే ఎమ్మెల్యే రికమెండ్ చేసినా, ముఖ్యమంత్రి రికమెండ్ చేసినా ఆ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు దొరుకుతలేవు, అంత గొప్పగా తయారు చేసి. సార్ ఛార్జ్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి 20-25 వేలు ఖర్చు పెడుతుంది రెసిడెన్షియల్ స్కూల్. అది కాదు సార్ అని చెప్పి 1,25,000 రూపాయలు సంవత్సరానికి కేటాయించి పేద బడుగు బలైన వర్గాలు ఉన్నోళ్ళేమో బాగా మటన్ తింటారు, చికెన్ తింటారు, గుడ్లు తింటారు, వాళ్ళేమో గట్టిగా అవుతారు. మనోడిదేమో డొక్కలో పడిపోతుంది, పెదవుల్లో పడిపోతాయి, చెంపల్లో పడిపోతాయి, 20 ఏళ్ళకేమో తెల్లటికలు వస్తాయి. మరి ఏంది సార్, మా పిల్లలు ఏం తప్పు చేసిండ్రు, పేదవాళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని కొట్లాడి 1,25,000 రూపాయలు కేటాయించి వారానికి 2 సార్లు మాంసము, గుడ్లు, పాలు, మంచి పౌష్టికారం ఇచ్చి వాళ్ళ శరీర దారుఢ్యం చేసి దానితో పాటు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా మన కందనూరుకు రావడం రియల్గా నా అదృష్టంగా, మన అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇలా పెద్ద వ్యక్తి వచ్చిండు. వ్యక్తి ఎందుకు రాజకీయాలకు వచ్చిండో ఆలోచన చేసి ఓటేస్తే అది మనకు న్యాయం జరుగుతుంది. ఎవడో సాయంత్రం పూట వచ్చి కలిసిండు, మాయా మాటలు చెప్పిండు, మా కులం వాళ్ళు చెప్పిండ్రు, మా ఊళ్ళో లీడర్ చెప్పిండని ఓటేస్తే వాళ్ళకి లాభం, మీకేం లాభం జరుగుతుంది? ఓటేసినందుకు మీకు లాభం జరగాలి. ఇలా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అప్పచెప్పితేనే ఇంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి రేపు కందనూరు పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే కందనూరును ఇలా తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే స్థాయి నిర్ణయం సార్ తీసుకోగలుగుతాడు. అందుకే మీ అందరూ తెలుసు, మొన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. మా అమ్మల చెవులకు మొత్తం కమ్మలు బాగా పటపట మెరుస్తున్నాయి. ఆ 2,500 రూపాయలు వచ్చినందుకు తీసుకుపోయి కమ్మలు కొనుక్కున్నట్టుంది, అంతేనా? ఇయలేదా? అరే మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరండి కదా, మరి వాళ్ళు లక్షల రూపాయలు పెట్టుకుంటారు, ఎందుకైనా మంచిది. అడగండి మరి, ఏమేమా 2,500 అని అడగండి. సిలిండర్ పైసలు వచ్చినవి 500, అరే అదుగు రాలేదా? మరి ఎక్కడ పోయినా ఇవన్నీ మరి? అరే మీరు అడగకుండా ఉంటే మరి రైతు బంధు పడ్డదా? రాలే. 2 లక్షల రుణమాఫీ అయిందా? రాలే. మహిళా సంఘాలకు వడ్డీలే రుణాలు వచ్చినవా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం కావాలా అందరికీ? 500 సిలిండర్ కావాలా? 2,500 మీకు కావాలా? 4,000 ముసలిలకు పింఛన్ కావాలా?
కావాలంటే ఏం చేయాలి, ఈసారి గెలిపిండి ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. పోయి అన్యాయం జరిగినప్పుడు ఎవరు కావాలని కోరుకుంటాం మనం? ఒక బలవంతుడు వచ్చి మా పక్షాన కొట్లాడాలనుకుంటామా లేదా? మిమ్మల్ని ఒకరు వచ్చి కొడుతున్నారు, నీ దగ్గర పేదోడు నువ్వు, బలహీనుడివి, నిన్ను వచ్చి ఒకడు ఉన్నోడు కొడుతున్నాడు, బాగా లావున్నోడు కొడుతున్నాడు, అప్పుడు ఎవరు రావాలని కోరుకుంటాం? ఎవడైనా ఒక మంచి వ్యక్తి వచ్చి, బలవంతుడు వచ్చి నా పక్షాన నిలబడాలి, మాట్లాడాలని కోరుకుంటాం. మాట వాస్తవం కాదా? అలాంటి బలవంతుడే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు వచ్చి ఇవాళ మనకు కాంగ్రెస్ మోసపూరిత హామీలన్నీ మనకి ఇచ్చే విధంగా ఆయన కొట్లాడుతాడు. ఆయన పక్కన నేనుంటా. మీకు ఎవరైనా మీ మీద దాడి జరిగినా, మీకు అన్యాయం జరిగినా మేమిద్దరం మీ ఇంటి ముందు గద్దల్లా వాలిపోతాం. మీకు న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం. అందుకే మీరు ఆలోచన చేసి రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి 1వ నెంబర్ ఏమన్నది 2 బాక్సులు ఉంటాయి, దానికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సీదా పైకి చూడాలి, కిందికి చూడద్దు. మనల్ని కింద ఏముందో పైన ఏముందో మనం చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే సైలెక్ట్ పైనుంచి 1వ నెంబర్ మీద పక్కన వత్తండి, కారు గుర్తుంటుంది, సార్ ఫోటో ఉంటుంది, దాన్ని మీరు 13వ తారీఖు నాడు ఇప్పుడు ఓటు నాకేస్తున్నారు మీరు. మొన్న మీ ఊరు నాకు నల్ల మొక్కం చేసిరు, నాకు చిన్నతనం చేసిరు మీరు. మరి ఎందుకు చేసిరో తెలియదు. సరే కొన్ని తక్కువనే వచ్చినాయి. ఈసారి నాకు మెజార్టీ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి కారు గుర్తుని గెలిపియండి. 2000 రూపాయలు పింఛను 4000 అవుతుంది. తులం బంగారం 1,00,000 రూపాయలు అవుతుంది. 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. రైతు బంధు మనం ఇచ్చే 5,000 గతి అయింది, 15,000 పోయింది. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నాడు. పొలం లేకున్నా 12,000 ఇస్తారు. నోటి మొక్కాలి, నోరు మనవాడ, నోరా తాటి మట్ట, నాకైతే అర్థం కాలేదు. అట్లాంటి మనిషి దేశంలో అంత దగులుబాజీ, అంత మోసకారి, అంత చీటర్ ప్రపంచంలో ఎవరు లేడు. ఏది వస్తే అది ముక్కేసి ఇలా మాయ మాటలు చెప్పి ఇలా కుర్చీ మీద వేసుకొని మళ్ళీ ఇయ్యాలు వచ్చేయమంటాడు. నేను దేవుడి మీద పెట్టేస్తున్నా, నేను 15వ తారీఖు రుణమాఫీ చేస్తా, 15వ తారీఖు వరకు అబద్ధాల హామీలు, వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి హామీలు తీసుకొచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి మన కుటుంబ సభ్యుడైన మరి జనార్దన్ రెడ్డి గారు ఓడించారు. కానీ మన 5 నెలలకు తెలుసు ఏ విధంగా మనం మోసం పోయామని చెప్పి. డిసెంబర్ 9న అధికారంలో వచ్చినప్పుడే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండా? దాని తర్వాత 500లకు సిలిండర్ ఇస్తా అని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? మన రైతులకు అప్పుడు మన కేసీఆర్ గారు మన భారతదేశంలో ఎక్కడ లేదు రైతుల గురించి ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే రైతుల గురించి ఏమైనా ఆలోచించంటే మన కేసీఆరే. మీకోసం అని చెప్పి ఆయన ఎకరాకు 10,000 ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పుడు 10,000 తీసుకుంటారు, మేము అధికారంలోకి వస్తాం, డిసెంబర్ 9 నాడు మీకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ రైతు బంధు వచ్చిందా? అది ఒక మోసం. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు కౌలు రైతులకు. కౌలు ఇచ్చిండా? ఇప్పుడు కేసీఆర్ చేసిన పనిని మోడీ గారు మన భారతదేశం మొత్తంలో మన ప్రతి 5 ఎకరాలకు 2,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ ఆ ఘనత ఎవరికి చెందుతుంది? అది మన కేసీఆర్ గారికి. అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు చిన్న పొరపాటు చేసి ఆయన అధికారం లేకుండా చేసినాం. అదే పొరపాటు రేపు మే 13వ తారీఖు నాడు మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు కారు గుర్తుకు ఓటేసి అత్యంత మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. వాళ్ళైన ఈరోజు అధికారంలోకి వచ్చింది ఓన్లీ మీకు సేవ చేయడానికే అధికారంలోకి వచ్చింది తప్పితే మరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆయనకు 7 సంవత్సరాలు ఇంకా ఉద్యోగం ఉండే, 2,60,000 రూపాయల ఉద్యోగం నెలకుండే. మంచిగా ఆయన హాయిగా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేస్తుండే. కొన్ని రోజులు అవుతుండే మన తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అవుతుండే. అట్లాంటి ఉద్యోగాన్ని వదిలేసి పేద ప్రజల కోసం సేవ చేయడానికనే ఈరోజు మీ ముందుకు వచ్చిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీకు రావాల్సినవి రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ రుణమాఫీ కానీ ఇట్లాంటి కోసం పోరాడాల్సిన వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ గారు. అవన్నీ మనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కానీ, హామీలు కానీ, 420 హామీలు, వాటి కోసం పోరాడాలంటే మన ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సమయం లేదు, మళ్ళా పెద్దలు మాట్లాడాలి. కాబట్టి
మీ అందరికి ఒకటే ఒక విజ్ఞప్తి, మొన్న చేసిన పొరపాటు సార్ చేయకండి. ఏ విధంగా ఈరోజు ఈ మండు టెండలు వచ్చిండ్రో రేపు 13వ తారీఖు నాడు అదే విధంగా మీరు పోలింగ్ బూత్కు పోయి మన ప్రవీణ్ అన్న గారిది 1వ నెంబర్కి కారు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని చెప్పి నేను మీ అందరికి పేరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు సెలవుకుంటున్నాను. కారు గుర్తుకే జై తెలంగాణ.